నిన్నటి నుంచి వైకాపా పార్టీ నాయకులు, షార్ట్ న్యూస్ ఛానల్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కచ్చగట్టి వ్యవహరిస్తూ ఉందని, ఏపీలో బీహార్ లాగా రౌడీ రాజ్యం వెళ్తా ఉందని, విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని చెప్పి కక్షతోనే తాడేపల్లి వద్ద వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్చేశారని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు కాదని చెప్పి కూల్చేశారు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దీనికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు పాల్పడే మనస్తత్వం కాదు. ఈ రాష్ట్రంలో శుభ పరిపాలన జరుగుతుంది తప్ప విధ్వంస పాలన ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఏది చేసినా కూడా చట్టబద్ధంగా నిబంధనలకు అనుగుణంగానే పనిచేయడం జరుగుతుంది. ఈరోజు వైకాపా కేంద్ర కార్యాలయ భవనాల కూల్చివేతకు సంబంధించి వాస్తవాలు చూస్తే, ఈ భవనం కోసం తాడేపల్లి సర్వే నెంబర్ 202/A బోట్ యార్డు స్థలంలో 2 ఎకరాల కోసం శ్రీ డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు 2023 జనవరి 1వ తారీఖున దరఖాస్తు చేసుకున్నారు. దానిపైన సబ్ కలెక్టర్ గారు, తెనాలి సబ్ కలెక్టర్ గారు 1/2/23వ తారీఖున ప్రపోజల్ పంపిస్తూ సిఆర్టీఏ వారు అదే సర్వే నెంబర్లో 5 ఎకరాల 35 సెంట్ల భూమిని సీల్డ్ యాక్సెస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారని, కాబట్టి ఈ భూమిని కేటాయించాలంటే జల వనరుల శాఖ అనుమతి కావాలని నివేదించారు. అంటే ఆ భూమిని వైకాపా పార్టీ కార్యాలయ భవనం కోసం కేటాయించాలంటే జల వనరుల శాఖ అనుమతి తప్పనిసరి. దానిపైన సిసిఎల్ సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 16/2/2023 జీవో ఇష్యూ చేసింది.